ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. మూర్తి గారు, రేపు జరగబోయే బోర్డ్ మీటింగ్ కి తప్పకుండా రావాలని డైరెక్టర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశారు కదా? చేశాను మేడం. ఫోన్లు చేసి చెప్పడమే కాదు, అందరికీ అఫీషియల్ గా లెటర్స్ కూడా పంపించాను. గుడ్. మాలతి, డైరెక్టర్స్ తారకేశ్వరిదేవి, ఆశాదేవి వీళ్ళిద్దరికి కూడా ఇన్ఫార్మ్ చేశావు కదా? చేశాను మేడం. వెరీ గుడ్. రేపు జరగబోయే బోర్డ్ మీటింగ్ ఎంతో ముఖ్యమైంది. మన కంపెనీలో పనిచేసే వర్కర్స్ రిలీఫ్ ఫండ్ గురించి అతి ముఖ్యమైన తీర్మానాన్ని రేపటి మీటింగ్ లో అందరూ ఓకే చేస్తే తప్ప నేను అనుకున్నట్టు మన వర్కర్స్ కి సొంత ఇల్లు కట్టించివ్వడం కుదరదు. మేడం, చెప్పండి మూర్తి గారు. ఏం లేదు, వర్కర్స్ కోసం కంపెనీ లాభాల్లోంచి కొంత భాగాన్ని అలాట్ చేసి ఇల్లు కట్టించాలని మీ ప్రపోజల్ చాలా గొప్పదే. కానీ రేపు మీటింగ్ లో డైరెక్టర్స్ ఈ ప్రపోజల్ ని ఎంతవరకు ఒప్పుకుంటారనేగా మీ సందేహం? అవును మేడం. అంతేకాదు మేడం, ఆ తారకేశ్వరి, ఆశాదేవి ఖచ్చితంగా మీ ప్రపోజల్ని తిరస్కరిస్తారని నా అనుమానం. హలో, వాట్? మీరు మీటింగ్కి రాలేరా? ఎవరు? ఆశాదేవికి హెల్త్ బాగాలేదట, రేపటి బోర్డ్ మీటింగ్కి అటెండ్ కాలేదట. అదేంటి? హలో భద్రం గారు, చెప్పండి. ఏంటి? భద్రం గారేమన్నారు? రేపు ఊళ్ళో ఉండటం లేదట, బోర్డు మీటింగ్కి రాలేనని. మారుతిరావు గారు, వాట్ ఇస్ దిస్? సీనియర్ మోస్ట్ మెంబర్ మీరే మీటింగ్కి రాకపోతే What's happening? What's happening? అంటే అందరూ కావాలనే అవాయిడ్ చేస్తున్నారన్నమాట. ఎస్ మేడం, మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది. కరెక్ట్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్లు చేసి ఏవేవో కుంటి సాకులు చెప్పి రేపటి రోజు బోర్డు మీటింగ్కి రావట్లేదు అంటే ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతోందని నా అనుమానం మేడం. ఎందుకు ఒకేసారి కక్ష కట్టినట్టు అందరూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు? వై? ఓకే, లీవ్ మీ అలోన్. అక్క, నీకోసం ఏం తెచ్చానో చూడక్క. కొత్త చీర నాకెందుకురా సన్నాసి? అదిగో అదే మళ్ళీ కాల్మి సన్నీ సన్నీ. సన్నీను గిన్నీను ఏమంటున్నాడు మీ బొంబాయి సేటు? ఇంకా ఎన్నాడు నీ మకాం ఇక్కడ? మా బొంబాయి సేటుకే చేతి వేలిండా గోల్డ్ ఉంగరాలు, జేబుల నిండా నోట్ల కట్టలు. అటు ఇటుగా మనది అదే లేవనుకో, ఇంకో 2 days లో వెళ్ళిపోతున్నాం. అందుకే తెచ్చాను ఈ చీర. హాయ్ చీర. మరి నాకు? బంగారి, నీకు తెద్దాం అనుకున్నాను. మరి నీ లైకింగ్ ఏంటో నాకు తెలియదు కదా. లైకింగ్ అంటే? లైకింగ్ అంటే నువ్వు నాతో బజార్కి వస్తే బోల్డంత లైకింగ్ చూపిస్తాను. సన్నాసి అది కాదక్క, పాపం అడిగితేను బంగారం ఒక్కసారి నాతో పంపించావనుకో మంచి చీర కొని పెడతాను. అవసరం లేదు. ఇదిగో బంగారి, వాడితో నీకెందుకు గాని, ఇదిగో ఆడుకో. సన్నాసి, నీ వాలకాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. బంగారు గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోమాక. అది కాదక్క,
పెళ్ళి పెళ్ళి ఆ గాలి గాలి ఆ పెళ్లి మీద గాలి మళ్ళీతేను గాలి మడితే పెళ్లి చేసుకో. ఆ? ఎవరొద్దన్నారు? నువ్వేగా అంటే అక్క ఈ ముసుగులో గుద్దులాటెందుకు నువ్వు కోపండి అంటే డైరెక్ట్ గా చెప్పేస్తాను చెప్పు. రుక్కక్క మరే ఏంటి? బంగారి బంగారు బొమ్మలా ఉందే. ఊరు సచ్చినోడా, నీ కోతి మొహానికి మా బంగారు కావాల్సి వచ్చిందా? ఏ నాకేం తక్కువ? నీకు కాదు, మా బంగారికి ఏం తక్కువ? నీలా సన్నాసం చేసుకోటానికి. ఏం తక్కువ? కనిపిస్తేనే ఉందిగా బుద్ధి తక్కువ. జాలిగుండోండి కాబట్టి. నీ జాలి కోసం ఎవరు కరువాసి లేరు గాని అట్లాంటి ఆలోచనలు పెట్టుకోబాక. అయినా కాకి ముక్కుకు దొండపండులాగా బంగారి పక్కన నువ్వు ఛీ! ఇదిగో సన్నాసి, నీకు నా సంగతి తెలుసు కదా. మరోసారి ఇలాంటి కోత కూసావో నీ పేక పిసికి నీ కారు డిక్కీలో తొంగ పెడతారు. కల్లా కప్పటం తెలియని దాని ముఖం చూస్తే కడుపు తరుక్కుపోతుందిరా. పాపం, అసలు తన వాళ్ళెవరు, ఈ పిల్ల కోసం ఎంతగా విలపిస్తున్నారు, కనిపించటం లేదని ఎంత బాధపడుతున్నారు. పెళ్ళి కోతి బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట. కోతి బావకు పెళ్ళంట, కోవెల తోట విడి. రుక్కమ్మా, ఆ తర్వాత ఏంటి? నాకు తెలియదు బంగారి. నీకొచ్చా కోతి పెళ్లి పాట? ఏయ్, అడుగుతుంది నిన్నే, అలా వెళ్ళిపోతావేంటి? ఎందుకంటే వాడే ఒక కోతి వెధవ కాబట్టి. బలే 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 బలే. కోతి వెదవా, కోతి వెదవా, కోతి వెదవా. కోతి ఎదవకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట. కోతి ఎదవకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట. కోతి ఎదవకు పెళ్ళంట, కోవెల తోట. అక్కకేం కాదు. అక్క ఎక్కడున్నా ఆ దేవుడు చల్లగా చూస్తాడు. ఏమో రాధా, నాకెందుకు భయంగా ఉంది. భయం ఎందుకు? అక్కకేం కాదు, కానే కాదు. నిజంగానా? పేపర్లో అక్క ఫోటోతో ప్రకటన కూడా ఇచ్చాం కదా. తప్పకుండా ఆ ప్రకటన చూసిన ఎవరో ఒకళ్ళు అక్కను చూసి గుర్తుపడతారు. వెంటనే మనకు ఫోన్ చేస్తారు. అనవసరంగా దిగులు పడకుండా నిశ్చింతగా పడుకోండి. రాధా, ఎప్పుడూ అడగలేదు. ఈ మధ్య నీ మొహంలో చెప్పలేనంత టెన్షన్ కనిపిస్తుంది. కంపెనీలో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, క్రైసిస్. ఒక మాటలో చెప్పాలంటే ఆధిపత్య పోరు. అదేంటో నాకు చెప్పకూడదా? చెప్పకూడదని కాదు, చెప్పి అనవసరంగా మీ మనసు కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇన్నాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కంపెనీలో కోల్డ్ వార్ జరుగుతోంది. అర్థమైంది. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక వర్గం నీ మీద కావాలనే కక్ష కట్టిందనమాట. అవును, కావాలనే వాళ్ళందరూ మీటింగ్ని బాయ్కట్ చేశారు. మీటింగ్లో ఓకే చేస్తే తప్ప నేను ప్లాన్ చేసిన వర్కర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయలేను. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అంత అవసరం అనుకుంటే మీ భవానీ ప్రసాద్ అంకుల్ని కూడా కాంటాక్ట్ చేసి ఆయన అడ్వైస్ తీసుకోవచ్చుగా. వద్దు, ఈ కోల్డ్ వార్ని నేనే ఎదుర్కోవాలి. ఈ క్రైసిస్లో నుంచి నేనే బయటపడాలి. రాధా, నీ మీద మీ అంకుల్కే కాదు, నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏమండి ఏం చేస్తున్నారు? కనిపించట్లేదు, పనిలో ఉన్నాను. పని పని పని, ఎప్పుడు చూసినా పనేనా? ఇవన్నీ ఇక్కడ పడేసి పదండి. ఎక్కడికి? ఎక్కడికేంటి, సినిమాకి. సినిమాకా? ఇప్పుడు కాదు, ఇంకోసారి వెళ్దాం. అబ్బా ప్లీజ్ అండి, ఇప్పుడే వెళ్దాం ప్లీజ్. కావేరి, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్. నాతో సినిమాకి రావడం కట్టేనా? అయినా నేనేమైనా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? సినిమాకి, ఒకే ఒక్క సినిమాకి తీసుకెళ్ళమంటే పెద్ద. కావేరి, చిన్నపిల్ల గొడవ చేయకు. నాకు సినిమాలు సరదాలు అన్ని పని పూర్తయ్యాకే. ఇంకెప్పుడైనా వెళ్దామంటే అర్థం చేసుకోవేంటి? ఇంకెప్పుడైనా తమరు ఆర్చుకుని తీర్చుకుని వచ్చేదాకా ఆ సినిమా ఆడద్దు. కర్మ, అంతా నా కర్మ. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఓ సినిమా లేదు, షికారు లేదు. పెళ్లి పేరుతో నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఇంకో 4 రోజులు ఇలాగే ఉంటే గ్యారంటీగా నాకు పిచ్చెక్కుతుంది. ముందక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది కావేరి? ఏమైందా? నా బతుకు బండలైంది. రాత కొద్ది దొరికాడు కోతి మొగుడు అన్నట్టు కావేరినేమన్నారు? నేనేమన్నాను? డిస్టర్బ్ చేయొద్దన్నాను. ఈ మాత్రానికి ఏడుస్తూ కూర్చుందా? అది కాదు సంధ్య, పనిలో ఉంటే సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ. కావేరి అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏంటి సంధ్య నువ్వు కూడా? నేనే కాదు, ఎవ్వరినడిగినా తప్పు మీదే అంటారు. చూడండి, కావేరి చిన్నపిల్ల. భర్తతో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్లాలని కోరుకోవడం సహజం. అలాంటి చిన్న చిన్న కోరికల్ని తీర్చడం మీ బాధ్యత. అది కాదు సంధ్య, నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. నాకు తెలుసు, కానీ కావేరికి తెలీదుగా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీ భార్య కోసం ఇంట్రెస్ట్ తెచ్చుకోక తప్పదు. ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏడ్చింది చాలు, పద వెళ్దాం. నేనేం రాను, పెద్ద పనుందన్నారుగా, చేసుకోండి. ప్లీజ్, సినిమాకి తీసుకెళ్తాను అంటున్నానుగా. లేచి మొహం కడుకో. నేను అడిగినప్పుడు మీరు రాలేదు కానీ మీరు అడిగితే నేను బయలుదేరాలా? అంతా మీ ఇష్టమేనా? సరే, నా ఇష్టం కాదు, అంతా నీ ఇష్టమే. ఇక బయలుదేరు. ఇదేదో ముందే చెప్పొచ్చుగా. ఉండండి, 5 నిమిషాల్లో తయారేస్తాను. బయలుదేరదామా? అవును, నాకు తెలియకడుగుతాను. ముందు తీసుకెళ్ళనన్నారు, ఇప్పుడు తీసుకెళ్తానన్నారు. ఇంతలోనే అయ్యగారిలో ఇంత మార్పు ఎందుకొచ్చిందో? నువ్వు రాగాలు పెడుతున్నావని మీ సంధ్యాత చెప్పింది, అందుకే.
ఆ? బంగారం. ఏయ్ బంగారం ఏంటి? ఏ నీ పేరు బంగారమేగా? నా పేరు బంగారం ఏం కాదు, మరి నా పేరు బంగారి. బంగారి. ఇంతకీ మీ ఊరేది? ఏమో. ఆ, మీ అమ్మా నాన్న పేరేంటి? ఏమో. నువ్వు ఇంతవరకు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నావు? చెప్పు 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 చెప్పు. 3వ తరగతా, 6వ తరగతా, 9వ తరగతా, 12వ తరగతా? ఏమో. అంటే నీకేమి తెలియదు అనమాట. నువ్వేం బాధపడదు, నేనన్నీ చెప్తాను. చెప్పరా? ఏం చెప్తావు? ఏంటంటే ఏమి టచ్చింగు? చెప్పు. ఏంటంటే ఏంటంటే మనిద్దరం మనిద్దరం జీవితాంతం ఏంటి బంగారు, వాడిని చేయి పట్టుకున్నాడు ఎందుకు? ఏమో. ఏమంటున్నాడు? ఏమో. మనిద్దరం అని నువ్వు రాగానే తుర్రుమని పారిపోయాడు. అసలు నువ్వెందుకు వచ్చావు? దొంగ సచ్చినోడని. చూడు బంగారు, ఈసారి ఎవరన్నా చేయి పట్టుకుంటే ఊరుకోవద్దు. పెడీలమని చంప మీద కొట్టు. పెడీల్మనంటే? పెడీలమంటే ఇలా ఇలా అన్నమాట. అర్థమైందా? ఓహో, అర్థమైంది. అవును, రుక్కమ్మేది? అబ్బా, ఎందుకే నన్ను కొట్టావు? నువ్వేగా చెప్పావు ఎవరినో చేపట్టుకుంటే పెడీల్మని కొట్టమని. చూసావా రుక్కమ్మ, బంగారి నా చెంప ఎలా పగలగొట్టిందో? అసలు ఏమైంది పద్మ? ఇందాక ఆ సన్యాసిగాడు లేడు, వాడు బంగారు చేపట్టుకుని ఏవేవో పిచ్చి కబుర్లు చెబుతున్నాడు. నన్ను చూసి పారిపోయాడు. అలా ఎవరైనా చెయ్యి పట్టుకుంటే ఊరుకోకూడదు, వాడి చెంప పగలగొట్టాలి అని చెప్పాను. ఈ అమాయకురాలేమో నా పాఠం నాకే అప్పచెప్పింది. మగాడు చేయి పట్టుకున్నా అర్థం చేసుకోలేని పిల్ల. నా బెంగంతా దీని గురించే. రుక్కమ్మ, నువ్వేం భయపడకు. ఎవడైనా బంగారు చేయి పట్టుకున్నాడు అనుకో, చచ్చాడే. అంటే వాళ్ళ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్సిల్ అయిందన్నమాటేగా? అన్నమాట ఏంటి మేడం, ఉన్నమాటే. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆ మీటింగ్కి రావట్లేదని కబురు చేశారట. దాంతో ఆ రాధకి దిమ్మ తిరిగి కళ్ళు బయలు గమ్మి, ఇది ఎడ్యుటేషనా, నాన్ కోఆపరేషనా, నో కాన్ఫిడెన్స్ మోషనా అన్నట్టు ఏం జరుగుతుందో తెలుసుకోలేక చచ్చిపోతుంది అనుకోండి. ఇప్పుడే ఉంది చెల్పాయ్, ఇంకా ముందు ముందు చూడు. మేడం గారండి, నాదో చిన్న డౌటు. ఏంటి? తమరు చదివిన స్టేట్స్ లో, అదేనండి అమెరికాలో, ఎంబీఏ కోర్సులో కొంపలు కూల్చడం ఎలా, కంపెనీల్ని ముంచడం ఎలా అనే చాప్టర్ కూడా ఉందండి. చెల్పాయ్, మేడం గారండి, అటు చూడబాకండి. ఏదో నరం లేని నాలిక, బుద్ధి తక్కువ వాగేశాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చిత్తం. ఇప్పుడు చెప్పు, ఇంకేం విశేషాలు మోసుకొచ్చావు? ఇంకానా? ఇది ఒక్కటి చాలదండి. చాలదు. ఇవాళ బోర్డ్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. రేపు ఆ రమ్య ఎండి చైర్ నుంచి దిగుతుంది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. తీస్తే పగట కళ్ళని అంటారు, ఈస్ట్ మన కళ్ళని కూడా అంటారు. చల్పాయ్. మేడం దిగిపోతుంది, ఖచ్చితంగా దిగిపోతుంది. ఎస్, ఈ మంజు ఎదురు చూసేది ఆ రోజు కోసమే.